తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. అంటే డాక్టర్లు దేవునితో సమానమని అర్థం. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం, మనిషి బ్రతకాలంటే కావాల్సిన అతి ముఖ్యమైన అవయవం గుండె. మరి ఆ గుండెకి ఆపదొస్తే మనం గుండె నిపుణుల దగ్గరికి అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అయితే అసలు గుండె జబ్బు ఎవరికి వస్తాయి, ఏ వయసు వారికి వస్తాయి, ఎందుకు వస్తాయి, అలాంటి గుండె జబ్బులను మనం ముందుగా ఎలా కనిపెట్టాలి, ఇనిషియల్గా ఎలాంటి టెస్టులు చేయాలి, ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియజేయడానికి మన ఆర్టీకి న్యూస్ మహబూబ్ నగర్లోనే ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ ఎండి డాక్టర్ ప్రణయ్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సార్, మొదటగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్లో ఆరోగ్యశ్రీ సేవలు స్టార్ట్ అయినాయి. దాంతోపాటు ఇటీవల మీరు బెస్ట్ డాక్టర్గా కూడా ఏదో అవార్డు తీసుకున్నట్టున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ. ఆరోగ్యశ్రీ సేవలు అంటే మన కార్డియాక్ కేర్ సెంటర్లో ఎలాంటి సేవలు ఇస్తారు సార్? ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి సేవలు మీరు ప్రజలకు అందిస్తున్నారు? ఆరోగ్యశ్రీలో జనరల్గా మనం చేసేది ఏంటంటే స్టెంట్లు వేయడము, తర్వాత బైపాస్ సర్జరీ చేయడము, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయడము, అంటే కవాటాల మార్పిడి అంటాం, ఇలాంటివి. ఎప్పుడైనా చెడు రక్తనాళాల్లో జామ్లు అయితే దానిలో స్టెంట్ వేయడం, ఇలాంటివి అంటే పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఏదైతే లక్షల్లో కూడుకొని ఉంటాయో అవి పేద ప్రజలకి మన గవర్నమెంట్ అనేవి ఫ్రీగా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇనీషియల్గా. అంటే ఫ్రీ అనకూడదు, యాక్చువల్ ఏంటంటే అది గవర్నమెంట్ తర్వాత హాస్పిటల్కి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇనీషియల్గా పేషెంట్కి ఫైనాన్షియల్గా బర్డెన్ పడవు. సో దట్ మనం రిస్క్ అనేది ఉంటుంది. మనము డబ్బులు కట్టినా కట్టకపోయినా రిస్క్ అనేది ఉంటుంది తప్ప కొంచెం మన ఫైనాన్షియల్ రిలీఫ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అది చాలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది. సో చాలా మంది పేద ప్రజలకు బాగా యూజ్ అయింది. దట్ హ్యాస్ గాన్ ఏ అవుట్ వే రీచ్ బాగా వెళ్ళిపోయింది పేషెంట్స్కి. సో దట్ ఈస్ మహబూబ్ నగర్లో, నేను లోకల్ ఉన్నాయి కాబట్టి మహబూబ్ నగర్లో బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు ఉన్నారు అంటే మహబూబ్ నగర్లో ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ అని అంటారు. సో ఇక్కడ మీరు స్టంట్స్ మాత్రమే వేస్తారా, బైపాస్ సర్జరీలు కూడా జరుగుతాయి మన దగ్గర? ఇక్కడ స్టంట్స్ వేస్తున్నాము, బైపాస్ సర్జరీ మన దగ్గర ఫస్ట్ బైపాస్ సర్జరీ స్టార్ట్ చేసి మా ఊరిలో నేనే యాక్చువల్. సార్, సో ఫస్ట్ యాక్చువల్గా ఇనిషియేషన్ తీసుకొచ్చింది అంటే ఆ ధైర్యాన్ని నింపిందే ఫస్ట్ నేను. ఓకే. అంటే ఎందుకు అంటే ఆ ప్రజల్లో నమ్మకం రావాలి, ఫస్ట్ ట్రస్ట్ రావాలి. సో మనం దగ్గర ఒక 10 బైపాస్ సర్జరీలు చేసాం ఇప్పటివరకు. సో అన్నీ సక్సెస్ఫుల్. ఓకే. సో అందులో ఇది వచ్చి కంపారిటివ్ ఎనీ పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే చాలా చిన్న హాస్పిటల్ లాగా తీసుకోవచ్చు. అంటే బట్ కార్డియాక్ సర్వీసెస్లో ఫుల్ ఫెడ్రల్ కార్డియాక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను నేను రావడంతో. సో వచ్చి ఇప్పటికి 4 years అవుతుంది ఎగ్జాక్ట్గా. ఈ ఫిబ్రవరికి 4 years కంప్లీట్ అవుతాయి, వచ్చే ఫిబ్రవరికి. సో దగ్గర ఈ వచ్చిన 1 yearలోనే దగ్గర 10 సర్జరీలు పూర్తి చేశాను. అందులో సెలెక్షన్ ఆఫ్ కేసెస్ చాలా ఇంపార్టెంట్ కార్డియాక్ సర్జరీస్లో. కార్డియాక్ టీమ్ ఉంటుంది, కంప్లీట్గా అనస్థీషియా, కార్డియాక్ సర్జన్, తర్వాత అంటే పెద్ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు జనరల్గా చేస్తే సక్సెస్ రేట్ బాగుండి చాలామంది బయటకు వస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ డన్ ఆన్ ఏ స్టేబుల్ పేషెంట్స్. సో ఈ స్టెంట్స్ అనేవి ఏంటంటే హార్ట్ అటాక్ ఇమీడియట్గా వచ్చినప్పుడు చేసేది, ఎందుకంటే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ని తీసుకుంటే 37 years. సో ఇప్పుడు మీరు చూస్తే ఇందులో కంప్లీట్గా 36 అయ్యండి, మీరు చూస్తున్నారు 37 అనుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయికి కంప్లీట్గా ఒక హార్ట్ వాల్వ్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే వాల్వ్ అనకూడదు కానీ నరం అనాలి. సో కంప్లీట్గా అసలు నీకు వెజిల్ కనపడడం లేదు, ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అయినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా అబ్బాయి వైట్ రేషన్ కార్డే. సో మనం ఇమీడియట్గా టెలిఫోనిక్ ఐడి తీసుకొని ఇమీడియట్గా ఇట్లా సన్న తీగలంతా పంపించి సో ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసినాక మనం ఏంటంటే స్టెంట్ వేసాం. ఇదిగోండి, ఇది స్టెంట్. ఓకే కదా, ఈ బ్లాక్ టు బ్లాక్ డాట్ మధ్యలో స్టెంట్ ఉంటుంది. స్టెంట్ వేసినాక ఇమీడియట్గా ఓపెన్ అయిపోయింది నరం, ఇంత పెద్ద నరము. సో ఇది మన కంటికి కనిపిస్తాయి, మనకి ఇంత సైజ్ అని కనిపిస్తుంది, కానీ యాక్చువల్ ఇది ఎంత 3.5 mm. అంటే ఎంఎం అంటే ఎంత సైజ్ ఉంటుంది, ఇంత సైజ్ ఉంటాం. ఎంఎం అంటే 3.5 mm అంటే 0.3 centimeters. అంటే ఆ నరము మనకు సప్లై అందిన తర్వాత గుండె అనేది కొట్టుకోవడం మెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇందులో అపోహ ఏంటంటే స్టెంట్ వేయంగానే ఇమీడియట్గా బాగా అయిపోతారా? కాదు, స్టెంట్ వేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే స్టెంట్ అనేది ఇట్ ఇస్ ఎ ఫారిన్ బాడీ, అంటే మెటల్. అంటే ఇది మెటల్ అంటే ఐరన్ కాదు, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోబాల్ట్ క్రోమియం అని, ప్లాటినం కోబాల్ట్ క్రోమియం అని, ఇట్లా డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి. సో దాంతో వెరీ ఫైన్ థ్రెడ్ లాగా అవుతాయి, అంతా ఒక స్ప్రింగ్ కాయిల్ లాగా ఉంటుంది. దాన్ని మనం అమర్చిన తర్వాత ఈ రక్తం సరఫరా అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత రక్తం పలచబడే మందుల మీద, దాని తర్వాత గోళీలు అంటే ఇంజెక్షన్స్ మీద, అన్నిటి మీద పెడతాం. అందుకని ఫస్ట్ 1 or 2 days అబ్జర్వ్ చేసి అంతా బాగున్న తర్వాత ఇంటికి పంపిస్తాం. సార్, ఈ స్టంట్ వేసిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి? అండ్ దాంతోపాటు ఏమైనా అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ అట్లాంటిది కానీ ఏమైనా డైట్ మెయింటైన్ చేయడం అట్లాంటివి ఏమైనా చేయాలి? సో జనరల్ ఏంటంటే స్టెంట్ వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఒక
చూస్తాం వాళ్ళ ఏ విధంగా ఉంది, ఎల్వి ఫంక్షన్ అంటాం, అంటే గుండె పంపింగ్ తీరు ఎట్లా ఉంది. ఓకే. సో గుండె పంపింగ్ తీరు బాగా వీక్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమంటాం. ఓకే. సో రెస్ట్ తీసుకున్నాక స్లో వాకింగ్, తర్వాత డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లైక్ వాళ్ళు ఇంతకుముందు బాగా నాన్ వెజిటేరియన్స్ ఇట్లా ఉంటే నాన్ వెజిటేరియన్ తగ్గించేసి, ఫ్యాట్ సంబంధించిన ఫుడ్స్ తగ్గించేసి మోర్ వెజిటేరియన్ డైట్కి వెళ్ళమంటాం. అంటే ప్రిఫరబుల్లీ మన ఇండియన్స్ అందరం ఇనిషియల్గా వెజిటేరియన్ డైట్ ఉన్నాం. ఓకేనా. సో ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్ డైట్ వల్ల దే ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ లైఫ్ స్టైల్. అంటే ఈజీగా ఇప్పుడు నాన్ వెజ్ తింటే మీకు డైజెషన్ టైమే ఆల్మోస్ట్ ఆ ఫుడ్ బాడీలో అంటే కడుపులో ఉండడమే ఒక 10 to 12 hours అట్లే ఉండిపోతుంది నిలువ. అదే వెజిటేరియన్ తింటే వితిన్ 4 to 6 hours ఇమీడియట్గా మీకు స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయి తొందరగా క్లియర్ అయిపోతుంది. సో అరుగుదల కానీ ఇవన్నీ కూడా వెజిటేరియన్ డైట్తో చాలా బెటర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే వెజిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల కొంచెం బెటర్ అవుతుంది. ప్లస్ కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉన్నా కూడా ఫ్రీ అయిపోతుంది. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ మనం ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు, తర్వాత ఈ ఎక్సర్సైజ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా 10 days తర్వాత. ఎక్సర్సైజ్ కూడా చాలామంది ఏంటంటే ఇంతకుముందు బాగా హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా స్లోగా గ్రేడెడ్కి వెళ్ళమంటాం. సో గ్రేడెడ్ అంటే ఫస్ట్ స్లో వాకింగ్, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఏమైనా వాకింగ్ చేసేటప్పుడు అలసట వస్తుందా, ఏమైనా ఆయాసం వస్తుందా, ఇవన్నీ చూడమంటాం, ఇంక్లూడింగ్ ట్యాబ్లెట్స్ వాడుతూ. సో దాని తర్వాత గ్రేడెడ్గా వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళ యొక్క పరిణామాన్ని బట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా. సో ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఈచ్ పేషెంట్. సో వాళ్ళు వచ్చినప్పుడు డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఎంతవరకు చేయొచ్చు, ఎంత మోతాదులో చేయొచ్చు అనేది పేషెంట్ బట్టి ఆధారపడి ఉంటారు. సో దాని తర్వాత చాలా మంది అడుగుతారు, చాలా మంది మన దగ్గర వచ్చే ఫార్మర్సే, సార్ పొలం పని చేయొచ్చా, బరువులు ఎత్తొచ్చా. జనరల్ ఏమంటే మన 2 నుంచి 5 kgs మధ్యలో ఎత్తొచ్చు, ఎక్కువ వెయిట్స్ మోయొద్దు, ఎందుకంటే బరువు ఎక్కువ ఎత్తినప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో చాలా మందికి ఇంకో డౌట్స్ ఉంటాయి, సార్ స్టెంట్ అట్లే ఉంటుంది ఇక్కడ కింద పడిపోతుందా, అంటే ఇట్లా వంగితే ఏమైనా ప్రాబ్లమా, పడుకున్నప్పుడు ప్రాబ్లమా అంటే స్టెంట్ అనేది హార్ట్ పైన ఉండే నరాలు లోపల పెడతాం. సో అది జారడం కానీ కిందికి వెళ్ళడం కానీ జరగవు. ఓకే, ఆ స్టెంట్ ప్లేస్ అట్లాగే ఉంటుంది. సో ఏంటంటే రికరెంట్గా హార్ట్ అటాక్స్ రాకుండా, బరువులు ఎత్తినప్పుడు ఎగ్జర్షన్ కాకుండా ఎక్కువగా, దాన్ని బట్టి ఆ మోతాదులో మనం ట్రీట్మెంట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, అంటే వెజిటేరియన్స్ కూడా అంటే కొంచెం అట్లాంటి డైట్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని. అయితే మనం కొన్ని చూస్తే చాలామంది మన ఊర్లో మాట్లాడితే కూడా ఏం లాభం రా, నేను వెజిటేరియన్ చెంకర కష్టపడ్డాం, నాకు నాన్ వెజ్ అలవాట్లేదు, మాకు కూడా హార్ట్ అటాక్లో వస్తున్నాయి, నేను కూడా స్టంట్లు వేసుకోవాల్సి వస్తుంది అని ఇట్లా మాట్లాడుతుంటారు. నిజంగా మరి ఎందుకు, అంటే నిజంగా వెజ్ తీసుకొని అంత కష్టపట్లు కూడా సమ్టైమ్స్ వస్తుంటాయి ఎందుకోసం? అంటే ఈ దాంట్లో ఎట్లా ఉంటుందంటే వెజిటేరియన్ డైట్ ఈస్ డిఫరెంట్, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో డైట్లో కూడా ఏంటంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఇప్పుడు వెజిటేరియనే తీసుకుంటున్నాం కానీ చాలామంది దాంట్లో ఆయిల్ తినడము, దాంట్లో ఎక్కువ నెయ్యి తీసుకోవడము రొటీన్గా, దాంతో పాటుగా ఏమైనా అలవాట్లు ఉన్నాయా, కొందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది నార్మల్గా హార్ట్ అటాక్స్ అనేవి ఏజింగ్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు జనరల్గా 75, 80 years వచ్చాననుకో జనరల్లీ దే గెట్ హార్ట్ అటాక్స్, బికాజ్ ఇన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత లోపల కొలెస్ట్రాల్ అనేది మనం పుట్టినప్పటి నుంచి లోపల డిపాజిషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది జరుగుతూ ఉంటుంది హార్ట్లో. సో జరిగినప్పుడు మీకు 80 years వచ్చే టైంకి ఖచ్చితంగా మ్యాక్సిమం అంటే బతుకున్నప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్స్. సో అట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పేషెంట్ మనం ఏమనుకుంటాం, ఏమీ అలవాట్లేవు, అసలు ఏమీ తీసుకోడు, అంత నార్మల్ అని అనుకుంటాం, కానీ రియల్గా మేము డిగ్ చేసేటప్పుడు హిస్టరీలో అంటే అడుగుతాం పేషెంట్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా బాబు, ఏమైనా ఇంతకుముందు ఉన్నాయా ప్రాబ్లమ్స్, ఇవన్నీ లేని వాళ్ళకి కూడా ఎందుకు వస్తాయని క్వశ్చన్ ఉంటుంది. అంతే సార్, ఎందుకు వస్తుంది జన్యు పరంగా రావచ్చు. ఓకే. సో జన్యు పరంగా ఏంటంటే ఫ్యామిలీలో ఇంతకుముందు తాతలకు కానీ నాన్నలకు కానీ ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చిందా, బ్రదర్స్కి సిస్టర్స్కి సిబ్లింగ్స్ ఎవరికైనా ఎర్లీగా హార్ట్ అటాక్ అంటే 45 ఏళ్ళ లోపు ఏమైనా చనిపోయారా ఇంట్లల్లో, కొందరు అన్ఎక్స్పెక్టెడ్ కార్డియాక్ డెత్, అంటే ఒకప్పుడు ఇంత హాస్పిటల్ ఫెసిలిటీ ఇంత టెక్నాలజీ లేనప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే 45 years నాన్న చనిపోయి ఉంటాడు, రీజన్ తెలియదు, ఏదో సార్ చిన్నప్పుడు చనిపోయాడు మా నాన్న, అది తెలియదు రీజన్. అలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో వీళ్ళకి ఎర్లీగా స్ట్రోక్స్ రావడము, హార్ట్ అటాక్స్ రావడం జరగవచ్చు. సో దీన్ని మనం ఏంటంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రామియా అని, ఫెమిలియల్ హైపర్ ట్రైగ్లిసరైడెమియా అని, ఇట్లాంటి చాలా చాలా రకాలుగా కొలెస్ట్రాల్ని మనం డివైడ్ చేస్తాం అనమాట. అంటే జన్యు పరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయి. సో ఆ మార్పుల వల్ల కూడా ఏంటంటే లోపల ఈ యొక్క ఏమంటారు థిక్నెస్, అంటే కొలెస్ట్రాల్ యొక్క ఇది పెరుగుతుంది అనమాట. సో పెరిగినప్పుడు దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నార్మల్గా హార్ట్ అటాక్ అనేది ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ఎవరికైనా సరే దీన్ని బట్టి వీళ్ళకు హార్ట్ అటాక్ వస్తున్నట్టు ముఖ్య లక్షణాలు ఏముంటాయి సార్, ఇది హార్ట్ అటాక్ అనేది మనం ఎట్లా నిర్ధారిస్తాం? సో జనరల్లీ హార్ట్ అటాక్ వచ్చింది అంటే జనరల్గా చెస్ట్ పెయిన్ అంటే ఛాతీలో నొప్పి రావడము, ఎడం చేయి లాగడము, ఓకేనా,
షోల్డర్, కొందరికి షోల్డర్ పెయిన్ రావడము, లెఫ్ట్ షోల్డర్ పెయిన్, కొందరికి ఏంటంటే జా పెయిన్ అంటే దవడ లాగడము, అలసటగా ఉండడము, చెమటలు పట్టడము, ఇమీడియట్గా మోషన్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్ డాక్టర్ దగ్గరకు రావాలి. అసిడిటీ ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే చెప్పినారో వాళ్ళకు కూడా ఎదల అంటే నొప్పి వేసినట్టు ఎదలు కాలినట్టు అనిపిస్తుంది, మోషన్స్ వస్తాయి అండ్ బ్రీతింగ్ కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. సో ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. సో నిజంగా గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ దీనికి హార్ట్ ప్రాబ్లమ్కి ఈ రెండింటి కూడా డిఫరెన్స్. సో జనరల్గా చెస్ట్ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే అది డాక్టర్ వల్లనే సాధ్యం. ఓకేనా. జనరల్గా అసోసియేట్ సిమ్టమ్స్ అంటే 35 ఏళ్ళు వయసు గలవారు జనరల్లీ మోర్ దాన్ 35 ఇయర్స్, నేనైతే ఇప్పుడు చెప్పాలనుకుంటుందంటే మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు లోపల ఛాతీలో నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజిస్ట్ని కలవండి ఇమ్మీడియట్గా. లేదు అని ఇప్పుడు చాలామంది అనుకుంటారు అందరు అన్ని టెస్ట్ చేసిండు ఏం లేదని చెప్పిండు అంటే నువ్వు అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ, మనకు సంతోషం ఉంటుంది. ఏం లేదని చెప్పింది సార్, అట్లీస్ట్ నేను బాగానే ఉన్నా, సైకలాజికల్ అట్లీస్ట్ నార్మల్ ఉంటావు, అట్లీస్ట్ నువ్వు ఇంటికి వెళ్తావు, ప్రశాంతంగా ఉంటావు, ఏమీ లేదనే ఫీలింగ్లో ఉంటావు. చాలా మంది ఏం చేస్తారంటే నాకు తెలిసి గ్యాస్ నొప్పే, నేను వెళ్ళి చిన్నగా ట్యాబ్లెట్ లేదంటే ఊర్లో అయినా చిన్న డాక్టర్ వాళ్ళని కలిసి ప్యాంటాప్ ట్యాబ్లెట్ వేసుకోవడము, హోమేజ్ ట్యాబ్లెట్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చేసి తర్వాత ఇంకా తగ్గలేదు, ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి అప్పుడు కొంచెం డిలేడ్గా వస్తారు. సో వీళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఇంట్లో వాళ్ళకైనా హ్యాబిట్స్ ఫస్ట్ అడగాల్సింది, బాబు ఏమైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నదా, ఏమన్నా ఫ్యామిలీలో షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ని ప్రయారిటీకి పెట్టుకోవాలి. సిమ్టమ్స్ నీకు చెస్ట్ పెయిన్ డిఫరెన్షియేట్ కాకపోయినా ఛాతీలో మంట వస్తుంది, నువ్వు గ్యాస్ అని నువ్వే డాక్టర్ కాదు కదా అనుకోవడానికి, ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకో. అట్లీస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా చూసి బాబు నీకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఈసీజీ మీరు మ్యాక్సిమం చిన్న హాస్పిటల్కి వెళ్తే 100 రూపాయలు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఫ్రీగా చేస్తాం. 80%, 70 to 80% అనుకోండి ఈసీజీలు తెలిసిపోతుంది. 70 to 80%, 70 నుంచి 80% అంటే 100 మందిలో 70 నుంచి 80% స్క్రీన్ అయిపోతున్నారు కదా, యూ విల్ బీ హ్యాపీ. 70 to 80% ఈసీజీ నార్మల్ ఉంది అంటే 70 to 80% యువర్ హార్ట్ ఇస్ ఓకే అని అర్థం. బట్ నేను హార్ట్ అటాక్ లేదని చెప్పలేను, ఈసీజీ నార్మల్ అంత మాత్రం హార్ట్ అటాక్ లేదని కాదు. ఈసీజీ నార్మల్ ఉంటే 70% యూఆర్ అష్యూర్డ్, 70 to 80% యూఆర్ అష్యూర్డ్. దీన్ని మళ్ళీ ఇంకా నొప్పి అట్లనే ఉంది, సో ఈసీజీతో పాటు 2D ఎక్కువ యాడ్ చేస్తాం, దాంతోపాటు ట్రోపోనిన్ టెస్ట్ అని చేస్తాం. సో ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత యువర్ సెన్సిటివిటీ విల్ ఇంక్రీస్ టు 95%. ఓకేనా. ఇంకా సార్ ఇంకా 5% ఉంది కదా, 90% అంతా బాగానే ఉంది. ఈ 5% అనే వాళ్ళకి డాక్టర్ చూసి రియల్గా రిక్వైర్మెంట్ ఉంది, ఛాతీలో నొప్పి ఉంది అంటే యాంజియోగ్రామ్ అనే టెస్ట్ పంపిస్తుంది. యాంజియోగ్రామ్ చూసినాక 100% తెలిసిపోతుంది కదా నరాలు ఎట్లున్నాయి ఏంటి అనేది. కానీ అందరికీ సేమ్ యాంజియోగ్రామ్. నార్మల్గా మనం ఈసీజీ 2D చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేసినప్పుడు కంపల్సరీ స్టంట్లు వేస్తారని ఒక ఆరోపణ ఉంది. అది నిజంగా వేస్తారా? అవసరం ఉంటేనే వేస్తారు. జనరల్గా యాంజియోగ్రామ్ అనేది ఇట్ ఇస్ ఎ టెస్ట్. అంటే నేను జనాలకు చెప్పాల్సింది ఏంటంటే యాంజియోగ్రామ్ అనేది గుండెకి సంబంధించిన నరాల పరీక్ష, తెలుగులో చెప్పాలంటే. యాంజియోగ్రామ్ అని చాలామంది నోట్తో అంటారు, జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ టర్మినాలజీ కాబట్టి తెలుగులో అర్థం కావాలని చెప్పి నేను చెప్తాను, అమ్మ గుండెకి సంబంధించిన నరాల పరీక్ష అని అంటాం దీన్ని. సో ఎందుకు చేస్తాం? సో జనరల్గా ఇవన్నీ చేసినాక కూడా స్టిల్ ఛాతీలో నొప్పి ఉండటం, లేదంటే ఈసీలో అబ్నార్మల్ ఉండి ఈకో అబ్నార్మల్ ఉండి ట్రోపోనిన్ రైజ్ ఉన్నా, సో ఈ అన్ని పారామీటర్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే చేస్తాం. సో చేసిన తర్వాత జనరల్లీ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ అంటే మాకు 3 ఫీచర్స్ ఉంటాయండి. హార్ట్ అటాక్ ఏంటంటే దీంట్లో ఇంగ్లీష్లో ACS అంటాం, అంటే అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్. ఇందులో అన్స్టేబుల్ యాంజినా, నెక్స్ట్ నాన్ ST ఎలివేటెడ్ MI, ST ఎలివేటెడ్ MI అని ఉంటాయి, 3 కారణాలు. సో అన్స్టేబుల్ యాంజైనాకి NST ఎలివేషన్ MIకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ అన్స్టేబుల్ యాంజైనాలో ఎన్స్టెమీలో ECG చేంజెస్ ఉంటాయి, గుండె స్కానింగ్ నార్మల్ ఉంటుంది, ట్రోపోనిన్ లెవెల్స్ అబ్నార్మల్ ఉంటాయి. అంటే ఆ టెస్ట్ లెవెల్స్ కొంచెం పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ అనేది నిర్ధారణ అయిపోతుంది. స్టెమై అంటే అన్ని 3 అబ్నార్మల్, ECG అబ్నార్మల్ ఉంటుంది, స్కానింగ్ అబ్నార్మల్ ఉంటుంది, ట్రోపోనిన్ టెస్ట్ కూడా అబ్నార్మల్ ఉంటుంది. ఇది వెరీ డేంజరస్. స్టెమై ఉంది అంటే 50% మంది బతుకుతారు, 50% మంది చనిపోతారు. సో అది మాత్రం నేను పేషెంట్ క్లియర్ చెప్తామా, కానీ చాలా మందిని మనం బతికిచ్చాం. దట్ ఈస్ అ డిఫరెంట్ పిక్చర్. బట్ స్టెమై వచ్చిన వాళ్ళు ఏంటంటే గుండె అనేది బాగా వేగంగా దాని యొక్క శరవేగంగా దాని యొక్క కెపాసిటీ పడిపోతూ ఉంటుంది. సో మనం ఏమంటాం అంటే ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ మజిల్, అంటే ఈ సమయం ఎంతైతే నువ్వు తీసుకుంటా ఉంటావో అంత కండ చచ్చిపోతూ ఉంటుంది. డిలే చేయకూడదు. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డియాలిస్టు నారాయణపేటలో ఉన్నాడు, నారాయణపేట నుంచి మౌనం రాకూడదు, అక్కడే చేయించుకోవాలి, ఫస్ట్ టైం చేయించుకో. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈజ్ మజిల్, అంటే ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ డిటెక్ట్ అయినప్పుడు ఏ డాక్టర్ కూడా అబద్ధం చెప్పడు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చెప్పడం వల్ల వాడికి వచ్చేది ఏముంది, ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఆరోగ్యశ్రీ కూడా ఇస్తాను, ఏం వస్తుంది ఇప్పుడు నా ఎనర్జీ వేస్ట్ ఆ టైంలో నేను చెప్పి కూడా.
అనవసరంగా చెప్పాం, ఎందుకంటే రియల్గా రిక్వైర్మెంట్ ఉంటేనే చెప్తాం. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఫోకస్ ఎక్కువ, అంటే ఏమి లేకుండా చెప్తున్నారు ఇట్లా. సో చాలా మంది ఈ అపోహ ఉంటుంది. అట్లా అనుకుంటారు సార్. అంటే ఎంజోగ్రామ్ చేసిందంటే ఇంకా వాళ్ళు స్టంట్ వేస్తారు అని ఒక అపోహ ఉంటుంది. అది నేను క్లారిటీ ఇవ్వడానికి నేను అడిగా సో సార్. జనరల్ ఏంటంటే ఈ యాంజియోగ్రామ్ చేసిన వాళ్ళల్లో క్లియర్ కట్గా స్టెమై అంటే ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ ఉంది అంటే మ్యాక్సిమం పేషెంట్స్కి స్టెంట్ పడుతుంది ఓకే. స్టెమై ఉంటే. ఎందుకు వస్తుంది స్టెమై అంటే లోపల నరంలో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ నరం ఇట్లా ఉంటుంది, బ్లడ్ ఫ్లో ఇట్లా అవుతూ ఉంటుంది ఎర్రగా. ఓకే, సో దాంట్లో ఏమవుతుందంటే కంప్లీట్గా ఇట్లా రక్తం జామ్ అయిపోతుంది అనమాట ఈ నరంలో. ఇప్పుడు కంప్లీట్గా ఇదంతా వచ్చేసి ఇట్లా రక్తం జామ్ అయిపోతుంది. అప్పుడు రక్తం కింద కండరానికి సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా రక్తం సప్లై అవ్వక కండ చచ్చిపోతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు స్టెంట్ వేయకపోతే ఎట్లాగా? సో స్టెంట్ అనేది ఏంటి, ఇప్పుడు ఒక మొత్తం జామ్ అయిపోయింది, జామ్ అయిపోయిన దాన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేసినప్పుడు ఏమవుతుంది, క్లియర్ చేసినప్పుడు రక్తం సరఫరా అయ్యి కండకు అందడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కండ రక్తం అంది కోలుకోవడానికి తొందరగా ఇది అవుతుంది. సార్ ఇక్కడ ఇంకొక నాకు చాలా అంటే ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు కొంచెం అన్న ఇక్కడికి వెళ్ళి బ్లడ్ కొంచెం పోతుంటుంది కదా, అంటే హార్ట్ అటాక్ సరిపోతారు ఒకేసారి 1 అవర్లోనే అప్పుడే చనిపోతారు. ఎందుకు టైం ఉండదు, కొంచెం బ్లడ్ పోతుంటుంది కదా, మొత్తం బ్లాక్ కాదు కదా? మొత్తం అవుతుంది. స్టెమై అంటేనే మొత్తం అవుతుంది. ఓకే. స్టెమైకి ఎన్స్టెమైకి రీజన్ అదే. స్టెమై అంటే ఏంటంటే 100% బ్లాక్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత మనం ఇచ్చే మందుల వల్ల, మనం ఇచ్చే ఇంజక్షన్ల వల్ల, దీనిల వల్ల కొంచెం రక్తం గడ్డ క్లియర్ అయిపోయి కొవ్వు గడ్డ అట్లనే ఉంటుంది. అప్పుడు కొంచెం రక్తం సరఫరా ఇంప్రూవ్. అది ఏంటి, విత్ ఇన్ టైం హాస్పిటల్కి వస్తే అంతే. సో ఎందుకు అంటే మనం ఉన్నది వాస్తవాలు చెప్పాలి. అంతే సార్. ఇప్పుడు నేను నమ్మేది ఒకటేనమ్మా, ఈ సిద్ధాంతం ఎట్లుంటుందంటే, నాకు మనము తప్పు చేసామంటే అది మనకు రాదు రిఫ్లెక్షన్, మన నెక్స్ట్ జనరేషన్కి పోతుంది. మనం తప్పు చేసామంటే ఈరోజు మనం కోట్లు చేసుకోవచ్చు, కానీ రేపు మన నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి సార్. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఉన్న వాస్తవం చెప్పాలి. సో ప్రజలకు ఎప్పుడైనా కానీ వాస్తవాలు క్లియర్గా చూపించాలి. ఓన్లీ మనం మనీ కోసం చేస్తానంటే ఇది ఇట్స్ అ రాంగ్ నోషన్. అంటే ప్రజల్లో కూడా ఏంటంటే డాటా పెరుగుతుంది డబ్బులు కాదు, ఫస్ట్ నీ ప్రాణాలు కాపాడుతున్నాడు, నీ సేఫ్టీగా ఉంచుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర టోటల్ మోర్టాలిటీ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం 5% ఉంటుంది. 95% సక్సెస్ రేట్ ఉంది మొత్తం వేసాను మేము సార్. సో 95% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు అమెరికాలో స్టాండర్డ్స్ ప్రకారంగా 95% సక్సెస్ రేట్ ఉంటుంది. అంతకుమించి అమెరికాలో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అనవసరంగా ఏదో ఒకరిద్దరు చనిపోయినంత మాత్రాన మనం డాక్టర్దే రాంగ్ అనలేము. ఎందుకంటే ఇంతమంది బతికినప్పుడు మన డాక్టర్ అందరినీ చంపాలి కదా. సో ఇది ఉండదు. ఈ విషయంలో నిజంగా సార్ నాకు ఒక డౌట్. మీరు అంటే ఇప్పుడు నేనే ఉన్నా సార్, నాకేమన్నా తెలిస్తే మా అన్నలో ప్రణయ్ సార్ బెటర్ అని నేనే మీకు ఎంతో మందిని రిఫర్ చేస్తాను. అయితే ఎందుకంటే ఐ ఫీల్ హీఈస్ రియల్లీ అ జెన్యూన్ అండ్ వెరీ ప్రొఫెషనల్. అయితే సమ్ టైమ్స్ సార్ ఎప్పుడైనా మీరు పేషెంట్ చూస్తే మన అయితే కొందరు మంచిగా బతికినప్పుడేమో దేవుళ్ళకి, అందుకే డాక్టర్ వైద్యం నారాయణ హరి అంటారు, కాళ్ళు మొక్కుతారు సార్ మీరు దేవుడు సార్ అంటారు. మిస్ అయ్యే అన్ఫార్చునేట్ థింగ్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు డైరెక్ట్ డాక్టర్లే తప్పు అంటారు, గొడవలు చేస్తారు, సంఘాలు వస్తాయి, మనుషులను చేయి చేసుకొని వస్తుంటారు డాక్టర్ల మీద కూడా. ఇట్లా జరిగినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు సార్? అంటే ఒకటండి, బేసికల్ ఏంటంటే వీ షుడ్ బీ లిటిల్ ఎంపథైజింగ్ అండ్ సింపథైజింగ్ అంటారు. ఎంపతి ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్ మన డాక్టర్గా మనిషి అనుకోవాలి. ఇప్పుడు డాక్టర్ అయినా ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ ఇది కాదు కదా. మనం ఏమి ఈ భూమిని పర్మనెంట్గా మనం అనుకోలేదు. అందరు వస్తారు పోతారు. సో దిర్ ఈజ్ ఆల్ ఏ పాసింగ్ క్లౌడ్ లాగా అందరం. కానీ ఏంటంటే డాక్టర్ అంటే ఎందుకేమో చదివాము, దాని సైన్స్ తెలుసు, దాని గురించి మనం చేసాక ఓ డాక్టర్ అయ్యాం. సో అయిన తర్వాత మనం ఎంతైనా మంచి చేయాలని చూస్తాం తప్ప పేషెంట్కి జరగాలని చూడం. అందులో ఆ టైంలో పేషెంట్స్ కూడా మనము ఆ సింపతి, ఇప్పుడు మనము బో అది అని అనకూడదు. పేషెంట్తో నీట్గా మాట్లాడి ఇట్లా అయింది, తప్పిదం మనం ఏం చేయలేదు, పేషెంట్ పరంగా ఆయనకు ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నది. సో యాక్సెప్టెన్స్, కొన్నిసార్లు ఏంటంటే యాక్సెప్టెన్స్ స్టేజ్లోకి రాలేరు పేషెంట్. ఇప్పుడు మన సొంత మనకు ఎంత యాజిటేషన్ ఉంటుంది అంటే మనం కూడా చాలా బాధపడతాం. సో ఆ బాధని కూడా మనము ఆ టైంలో పంచుకోవాల్సి వస్తుంది పేషెంట్ అటెండర్స్తో కానీ ఇది కానీ. ఆ బాధని కూడా మనం పంచుకుంటేనే ఆ బాధ అనేది కొంచెం డిసిపేట్ అవుతుంది. సో చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు పేషెంట్లో కూడా. చాలామంది నిజంగా సార్ చాలా ప్రయత్నం చేశారు, డెఫినెట్గా ఇది సార్ చేసిన తప్పిదం కాదు. ఆల్రెడీ ఇప్పుడు మనం హాస్పిటల్కి ఊరికే రాము కదా క్యాజువల్గా. హాస్పిటల్కి నీకు నిజంగా ప్రాబ్లం ఉంటేనే వస్తాం. ఎందుకు వచ్చాం హాస్పిటల్ కంటే నీకు ఏదో రియల్గా ప్రాబ్లం ఉండి దానికి ఏమన్నా ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ కానీ లేదంటే ఏదైనా అవసరం ఉంటేనే మనం వస్తాం. ఇప్పుడు ఏదో మనము సర్జరీ చేసి నిజంగా దాంట్లో ఏదైనా ఫోర్క్ మర్చిపోవడమో ఏదంటే ఏదైనా మాప్ మర్చిపోయామంటే అది డాక్టర్ తప్పు, అది మెడికల్ నెగ్లిజెన్స్ కింద వస్తున్నాం.
ఇప్పుడు పేషెంట్కి ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లంతోనో లేదంటే మేజర్ ఊపిరితిత్తుల ప్రాబ్లంతో ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం అంతా అవయవాలన్నీ ఆగిపోతున్న ప్రమాదం ఉన్నప్పుడు మనం వెంటిలేటర్ వేసేసి దాన్ని ఏదో మనం ప్రొలాంగ్ చేసి నేను అందుకే నా పేషెంట్కి చెప్తాను క్లియర్ అమ్మా ఇదిగో వెంటిలేటర్ పెడుతున్నాము బతికే అవకాశం చాలా తక్కువ ఉంటాయి మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండండి అని చెప్తాం. సో వాళ్ళ డెసిషన్కి వదిలేస్తాం ఎప్పుడైనా సరే. కొందరు ఏమంటారంటే సార్ మేము నిజంగా వెళ్ళలేం హైదరాబాదు ఏమున్నా మేము కూడా ఈక్వల్గా బాధ్యత తీసుకుంటాం అన్నప్పుడు మనం ఉంచుతాం. దాని తర్వాత కూడా వేస్తే పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు. నేను అదే నమ్ముతా, పైన భగవంతుడు ఉంటాడు. మనం తప్పు చేయలేదు, ఎవడన్నా కానీ తప్పు చేసిన నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు మనం తప్పు చేయలేదు. మన మనస్సాక్షికి తెలిసినప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆపోజిట్ పేషెంట్ కూడా రెసిప్రోకేషన్, ఒక పేషెంట్ మారినప్పుడు సింపథైజింగ్ ఉండాలి. డిమాండింగ్ ఉంటే ఏమవుతుందంటే ఆపోజిట్ డాక్టర్ అయినా కానీ డిమాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అరే ఎందుకు ఇంత డిమాండింగ్ ఉన్నారు, ఇక్కడే ఇట్లా చేస్తున్నా అంటే ఇబ్బంది పడతాం అంతే. సో బెటర్ వాళ్ళకి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఇంకా బెటర్ అవుతారేమో. వాళ్ళకి అక్కడైతే ఇంకా అంటే నమ్మకం, ఏదైనా ట్రస్ట్ అబ్బా, ఇది ఎట్లుంటుంది అంటే ట్రస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే, నమ్మకంగా డాక్టర్ చేస్తున్నాడు, నమ్మకం ఉంటేనే మనం కూడా గ్రో అవుతాం. ఇంకో మా పేషెంట్ కూడా సింపుల్గా చెప్పి అమ్మా నేను బతికిస్తాను 10 మందికి చెప్తావు అంతే. నేను నిజంగానే నేను ఏమైనా చేశాను 10 మందికి నెగిటివ్ చెప్పవా? సో జనరల్గా ఏంటంటే డాక్టర్ ఏ డాక్టర్ కూడా నెగిటివ్ చేయాలని ఎవడు అనుకోడు. నాకు తెలిసినంత వరకు 100% అనుకోడు. ఎందుకంటే హైదరాబాద్లో రేట్స్ ఎక్కువ ఉండొచ్చు, డబ్బులు అటు ఇటు ఎక్కువ ఉండొచ్చేమో, అది నేను చెప్తాను. బట్ ఏ డాక్టర్ కూడా ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఎవడు అనుకోడు. ఎందుకు ఇప్పుడు వాడికి ఏమైనా చేశాడు, వాడికి ఏమైనా వీడికి ఏమైనా బాకీ ఉన్నాడా? ఏమీ లేడు కదా. సో ఎందుకు వై హీ ఫీల్స్ లైక్ దట్ అంటే ఆ టైంలో పేషెంట్ వాళ్ళు కూడా కొంచెం యాజిటేట్ అయిపోయి ఆ టైంలో సరిగ్గా ఏదో వాళ్ళు మనస్తాపానికి గురై ఎంత బాగుండే సడన్గా డైజెషన్ అంటే దే కెనాట్ డైజెస్ట్ ద లాస్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. ఎందుకు ఇంతవరకు బాగానే ఉండే కదా, ఇప్పుడు ఎట్లా అయిపోయింది ఇట్లా అంటే వాళ్ళ ఆ ఆవేదనలో ఇదవుతారు. దాని తర్వాత వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా బాధపడతారు. అరే డాక్టర్ సాబ్ అంతా బాగానే చేసిర్రు, మనం ఎందుకు అట్లా చేసినామని. కొందరు మన అంటే పశ్చాత్తాపడినోళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఇట్లా గొడవ చేసి వెళ్ళిన వాళ్ళు సార్ డాక్టర్ సాబ్ ఆ రోజు ఏదో అయిపోయింది, మేము ఏదో యాంగర్లో ఇట్లా అన్నాము, కానీ మిమ్మల్ని ఉద్దేశించి కాదు, ఆ రోజు మేము తట్టుకోలేకనో దీనివల్ల అట్లా అయింది. చాలామంది అట్లా వదిలేస్తారు. సార్ ఇంకొకటి, హార్ట్ అంటేనే అంటే హార్ట్ ప్రాబ్లం అంటేనే ఎమర్జెన్సీ అది. సో ఇక్కడ మీకు ఒక టైమింగ్ అంటూ ఉండదు, ఒక రాత్రులు వస్తారు, అర్లీ మార్నింగ్ వస్తారు, ఇట్లానే వస్తారు. సో మీరు 24/7 అవైలబుల్గా ఉంటారా? ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ కార్డియాలజిస్టులు ఉన్నారు, 2 కార్డియాలజిస్టులు ఉన్నారు, నేను ఉన్నాను. ఇప్పుడు నేను లేని సమయంలో కూడా ఇంకో కార్డియాలజిస్ట్ చూస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు నేను లేని సమయంలో కార్డియాలజిస్ట్ అంటే మాతో పాటు జూనియర్ డాక్టర్లు 3 ఉంటారు. ఓకే. ఈ హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఏమి ఉండదు. సో అంటే వదిలేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా వీ షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్. అంటే ఎవ్రీ డే టు డే ట్రెండ్ ఎట్లా మారుతున్నాయి ట్రీట్మెంట్ విషయాల్లో. ఇప్పుడు నేను యూరోప్కి వెళ్ళాను, ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాము? ఏమైనా అడ్వాన్స్ వచ్చినాయా, వాళ్ళు ఏమైనా అడ్వాన్స్డ్ థెరపీస్ కనుక్కున్నారా, ఏమైనా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చినాయా మన ప్రజలకు ఇంప్రూవ్ అయ్యేటానికి, ఇలాంటివన్నీ కూడా కనుక్కుంటాం. సో ఇప్పుడు మాకు ఒక కాన్ఫరెన్స్ 5 days ఉంటే 4 రోజులు కాన్ఫరెన్స్లో ఉంటాం, ఒక రోజు మాత్రం సైట్ సీయింగ్కి వెళ్తాం. సో వీ డోంట్ గో ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్, వీ గో ఫర్ ద వెల్ఫేర్. అంటే మన ప్రొఫెషనల్ని దృష్టి పెట్టుకొని వెళ్తాం. సో వెళ్ళినప్పుడు మనం ఏమైనా కొంచెం నేర్చుకొని వస్తే డెఫినెట్గా మాకు టీఎస్ఎంసీ నుంచి కూడా దే ఆస్ ద పాయింట్స్, మీకు 30% పాయింట్స్ ఉండాలి, 30 పాయింట్స్ ఉండాలి ఫర్ నెక్స్ట్ మీకు డిగ్రీని మనకు 5 years వ్యాలిడిటీ పెంచడానికి. సో కంపల్సరీగా మేము కాన్ఫరెన్స్ కూడా అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అవ్వాలి అంటే డెఫినెట్గా మేము అప్డేట్ అవ్వాలి. అలాంటి టైంలో మనం ఖచ్చితంగా హాస్పిటల్ వదిలి పోవాల్సి వస్తుంది. సో వచ్చినప్పుడు మనం ఏంటంటే వేరే డాక్టర్ని దీన్ని రీప్లేస్మెంట్ పెట్టడము, వేరే వాళ్ళు ఉండడము, కంటిన్యూస్గా 3 డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ ఉంటారు. దాని మీద మాకు మళ్ళీ క్లినికల్ కార్డియాలజిస్ట్ ఉంటారు, మళ్ళీ ఇంకో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉంటారు. ఎవరో ఒకరు మనం లేని సమయాల్లో కూడా వాళ్ళు ఉండి చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సార్ ఇంకోటి, మీరు ఇటీవల ఏమైనా అత్యాధునిక అంటే శస్త్రచికిత్స ఏమైనా అట్లాంటివి చేసిండ్రా? అంటే మీరు మనం మాట్లాడి కూడా నాకు తెలిసి 1 year 1.5 year బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుని దాని తర్వాత కూడా ఏమన్నా అట్లాంటివి ఏమన్నా హాస్పిటల్లో ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్లో ఏమైనా చేసిండ్రా? సో అంటే నేను దగ్గర ఒక 2 కేసెస్ ఓసిటీ అంటాము, అంటే ఇట్ ఇస్ అన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా. సో ఈ మధ్య ఏఐ అంటేనే అందరూ తెలుస్తుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాను. సో ఓసిటీ అంటే ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అంటాను. సో ఈ ఆప్టికల్ కోహరెన్స్ దాంట్లో ఏమవుతుందంటే మన నరం లోపల కెమెరా అనేది పంపించి దాన్ని కంప్లీట్గా నరంని స్టడీ చేస్తాం. అంటే ప్రతి ఎత్తు తగ్గులు ఎట్లా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆ కొలెస్ట్రాల్ యొక్క కంటెంట్ ఏంటి, ఎంతవరకు మనం స్టెంట్ వేయగలము, నార్మల్ సెగ్మెంట్ ఎంతవరకు ఉంది అనేది ఐడెంటిఫై చేసి అదొక రిపోర్ట్ ఇస్తుంది. మనం రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్లో మనం ఎలాంటి స్టెంట్ వేయాలి, ఎంత లెంత్ వేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వేస్తే పేషెంట్ బెటర్ అవుతాడు అనేది డీటెయిల్గా ఇస్తుంది అనమాట. అంటే మనం స్టెంట్ వేయగలమా లేదా అనే రిపోర్ట్ కూడా ఇస్తుంది. సో అదేంటంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కానీ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ క్యాథెటర్ కాస్ట్ మన ₹1,00,000 పైన అవుతుంది.
ఇక్కడ ఇంతకుముందు ఎవరు తీయలేరా సార్? ఇంతవరకు మహబూబ్‌నగర్‌లో ఎవరు చేయలేదు. సో, ఫస్ట్ టైం మనం ఒక 2 కేసెస్‌కి తెప్పించి బ్యాక్ టు బ్యాక్ కంపెనీ నుంచి సపోర్ట్ తీసుకొని, వాళ్ళు అడిగితే ఒక పేషెంట్ ఆల్రెడీ ఇన్స్యూరెన్స్ కేస్ ఉంటే మనం ఏందంటే అప్లై చేసి, వాళ్ళు ఇచ్చినంక పర్మిషన్ ఇచ్చినంక మనము చేయడం జరిగింది. ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అని. తర్వాత నెక్స్ట్ పేషెంట్ కూడా వాళ్ళు అగ్రీ అవుతారు. అంటే ఇవన్నీ మనం పేషెంట్‌కి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో పేషెంట్ కూడా యూజ్ ఉంటది కదా సార్ దీనివల్ల? యూజ్ ఉంటది. సో, ఏందంటే ఇదంతా రీసెంట్ టెక్నాలజీస్. సో, ఇంతకుముందు అంటే చేసేవాళ్ళము. కానీ అది ఎక్కువ హైదరాబాదు ఇట్లాంటి వాటిల్లో అవుతుంది. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాను మహబూబ్‌నగర్‌లో అంటే, ఇక్కడ అవగాహన పెంచడానికి. సో, ఇక్కడ కూడా చేయొచ్చు మనము. ఇక్కడ ఏమి తక్కువేం కాదు. ఇంకోటేందంటే ఈజ్ ఆఫ్ అప్రోచ్ బాగుంటది మహబూబ్‌నగర్. అంటే పేషెంట్స్ తొందరగా వచ్చి మనతో మాట్లాడడము, పలకరింపడం చేయడం దగ్గరనే ఉంటారు కాబట్టి ఈజీగా వచ్చి వాళ్ళ ఇలాంటి సర్వీసెస్ కూడా తొందరగా తీసుకోగలరనమాట. సార్ ఇంకొకటి, ఏ ఏజ్ అంటే ఏ ఏజ్ దాటిన తర్వాత రెగ్యులర్‌గా టెస్టులు చేసుకుంటే హార్ట్‌కి సంబంధించిన టెస్టులు చేసుకుంటే బెస్ట్ అండ్ ఎలాంటి టెస్టులు కూడా చేసుకోవాలి? ఆ ఏజ్ నుండి ఈ ఏజ్ వాళ్ళు ఈ టెస్టులు చేసుకుంటే బెస్ట్. అంటే ఫ్యూచర్‌కి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. సో, జనరల్లీ నేను చెప్పేదేంటంటే రికమెండేషన్స్ 25+. సో, 25+ దాటిన తర్వాత జనరల్లీ మనకు జనరల్ టెస్ట్స్ లైక్ సీబీపీ అంటాం. అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, కిడ్నీ టెస్ట్‌లు ఇవన్నీ కూడా 18 అంటే 25 ఇయర్స్ నుంచి ఒక 35 ఇయర్స్ 10 ఇయర్స్ వాళ్ళ లోపల ఏమి డిసీజ్ లేదు ఆల్రెడీ. అంటే వీళ్ళకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే మేము ఎట్లా డివైడ్ చేస్తామంటే పేషెంట్‌కి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? షుగర్, బీపీ, థైరాయిడ్, స్మోకింగ్, డ్రింక్ ఇలాంటివి ఏమీ లేని వాళ్ళకి ఎవ్రీ 3 to 5 ఇయర్స్ ఒకసారి చేసుకోమంటాం. అంటే 25 ఇయర్స్ to 35 ఇయర్స్. ఒక్కసారి 35 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి చేసుకోమంటాం. అంటే ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఏమన్నా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉన్నా, లేదంటే ఏమైనా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా ఎవ్రీ ఇయర్‌లీ హి షుడ్ అండర్‌గో సమ్ టెస్ట్. అంటే సార్ ఈసీజీ టు డీగో ఇదేంటంటే మనం పేషెంట్‌ని బట్టి ఇప్పుడు జనరల్లీ ఈసీజీ అంటే హార్ట్ పరంగా ఈసీజీ, 2D ఎకో, ఒక్కోసారి అవసరమైతే ట్రెడ్‌మిల్ టెస్ట్ అంటే టీఎంటీ అంటే బెల్ట్ మీద నడిచే పరీక్ష పేషెంట్ సింప్టమ్స్ బట్టి. దాని తర్వాత మిగతా జనరల్ టెస్ట్‌లు కొన్నిసార్లు అవసరం ఉంటాయి. అంటే హెచ్‌బీ అంటే మనకేమన్నా రక్తం తక్కువున్నా అది వల్ల కూడా గుండె మీద ఎఫెక్ట్ పడుతది. తర్వాత కొలెస్ట్రాల్ సమస్య కనుక్కోవడానికి లిపిడ్ ప్రొఫైల్. ఇవి జనరల్ టెస్ట్స్ అంటే హార్ట్ పరంగా. ఇవి చేసుకుంటే మనకు ఎలా ఉంది లోపల సిచ్యువేషన్ అనేది మనకు తెలుస్తుంది. సార్ ఇక్కడ మనం మాట్లాడుతున్న ఓ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఏవి దాంట్లో లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ నేను ఈ మధ్య కాలంలో నేను చూసాను సార్, విన్నా కూడా లిపిడ్ ప్రొఫైల్ మనం అన్ని చేసుకుంటూ అంత నార్మల్ ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటే అందులో ట్రైగ్లిసరీ సంథింగ్ ఏదో ట్రైగ్లిసరైడ్స్ అయితే అందుట్లో అది ఎంత ఉండాలి సార్? అంటే కొందరికి అంటే నార్మల్గా బార్డర్ లైన్ 250, 300 కొందరికి అయితే 500 కూడా ఉంటుంది. అది రిస్కా? ఎంత ఏ ఏజ్ వాళ్ళకి రిస్క్, ఏ ఏజ్ వాళ్ళకి రిస్క్ కాకుండా? ఇట్ ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 150 అండి ట్రైగ్లిసరైడ్స్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 150 యూ షుడ్ టేక్ సమ్ కాషన్. సో మోర్ దాన్ 250 వెళ్తున్నాయంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ నీడెడ్. సో 150 to 250 బార్డర్ లైన్లో తీసుకుంటాం. జనరల్లీ ఇంకా దీనికంటే పెరుగుతున్నాయి అంటే డెఫినెట్గా యూ నీడ్ టు గో ఫర్ సమ్ మెడిసిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి జన్యుపరమైన కారణం, ఓకేనా. దెన్ అవర్ డైటరీ హ్యాబిట్స్ లైక్ టేకింగ్ లాట్ ఆఫ్ షుగర్స్, తర్వాత టేకింగ్ లాట్ ఆఫ్ మీట్. సో ఇవన్నిటి వల్ల కూడా కార్బోహైడ్రేట్ డైట్ దీనిల వల్లనే ఎక్కువ పెరుగుతాయి. కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ రైస్ తినడం, సో ఎక్కువగా ఈ స్పెండ్ చేయలేకపోవడం, సెడెంటరీ హ్యాబిట్స్, స్ట్రెస్, ఇవన్నీ కూడా దిస్ ఆల్ ఇంటర్లింక్డ్ ఫర్ హైపర్ట్రైగ్లిసరీమియా. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. కొన్ని ఫెనోఫైబ్రేట్స్ అని, తర్వాత రీసెంట్గా ఐకోసాపెంటిథైల్ ట్యాబ్లెట్స్ అని కొన్ని వచ్చాయి. సో దీంతో పాటు కూడా ఒకవేళ వెరీ వెరీ హై ట్రైగ్లిసరైడ్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ థెరపీ కూడా వాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు కూడా వెళ్ళకపోతే ఎఫెరెసిస్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది, దాని ద్వారా కూడా తీయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం 500, 400 ఉన్న వాళ్ళలో ట్యాబ్లెట్స్తో చాలా మంది తగ్గించేస్తూ ఉంటారు. చాలా మంది నాన్ వెజ్ డైట్ తగ్గించి నేను చాలా మంది చూశాను కదా, నాన్ వెజ్ మెల్లిగా ఆపేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయి. సో జనరల్ ఏంటంటే మెల్లిమెల్లిగా ట్యాబ్లెట్స్ కూడా స్టాప్ చేసేయడము, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ఉంటే జనరల్లీ నార్మల్ అయిపోతారు. కరోనా వచ్చే సమయంలో ఎవరికైతే కరోనా అటాక్ అయింటుందో వాళ్ళు ఈ మధ్యకాలంలో హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారని కొందరిలో భయం. సెకండ్ థింగ్ వచ్చేసి కరోనా వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ సెకండ్ డోస్ తీసుకుని బూస్టర్ డోస్ తీసుకున్నారో ఆ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. అది కూడా మళ్ళీ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఎవరు తీసుకున్న చనిపోతున్నారు. సో ఇవి ఈ మధ్యలో అది నిజమా రూమర్స్ తెలియదు, ఎక్కువ వీడియోలు వస్తున్నాయి. అది చూసి చాలామంది టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. సో ఒక కార్డియాలజిస్ట్గా మీరు చెప్పండి, నిజంగా కరోనా వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి కానీ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో జనరల్లీ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఏమైందంటే కరోనా వైరస్ వల్లనే దే హ్యావ్ డిఐసి అంటాం, అంటే డిస్సిమినేటెడ్ ఇంటర్వెస్కులర్ కోయాగులేషన్ అనే ఒక ఇది ఉంటుంది. అంటే
వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైందంటే లోపల తెల్ల కణాలు పెరగడము, దానివల్ల రక్తం గడ్డగడ్డ తత్వం పెరుగుతుంది. సో దీనివల్ల చాలామంది కరోనా టైంలో చనిపోయారు. బట్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్. అంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో చాలామంది ఏమంటారంటే ఇప్పుడు 1,00,000 మందిలో ఇచ్చినప్పుడు ఒకరిద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇంజెక్షన్ సైట్ రియాక్షన్స్, బాడీ పెయిన్స్, ఫీవర్ రావడం, ఇవన్నీ జనరల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. బట్ వ్యాక్సినేషన్ ఏసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చినాయి అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ కరెక్ట్ థింగ్. ఎందుకు అంటే వ్యాక్సినేషన్ అనేది మనకి ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఇస్తుంది? మరి బూస్టర్ డోస్ ఎందుకు ఏసుకుంటారు? జనరల్లీ టు ప్రొలాంగ్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్. అంతే తప్ప ఇట్ డస్ నాట్ మీన్ దట్ వ్యాక్సినేషన్ ఏసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది కాదు. సో జనరల్ ఏందంటే ఈ వ్యాక్సినేషన్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. ఇట్ హాస్ గివెన్ అస్ ఎ హర్డ్ ఇమ్యూనిటీ. ఓకే. హర్డ్ ఇమ్యూనిటీ రావడం వల్ల చాలా మందికి పర్సన్ టు పర్సన్ అనేది చైన్ కట్ అయిపోయింది వైరస్‌ది. రావడం వల్ల ఇప్పుడు వైరస్ అనేది అటెన్యూట్ అయిపోయి సొసైటీ నుంచి వెళ్ళిపోయింది. ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ వ్యాక్సినేషన్, హౌ మెనీ పీపుల్ వుడ్ హావ్ డైడ్? లక్షల మంది చనిపోతారు. అసలు యూ కెనాట్ ఇమాజిన్ హౌ మెనీ వుడ్ హావ్ డైడ్ వితౌట్ వ్యాక్సినేషన్. సో చాలామంది ఏమంటారు, అరే గవర్నమెంట్ ఏదో తొందరగా రిలీజ్ చేసింది, వ్యాక్సినేషన్ ఏ ట్రయల్స్ లేదు అంటే ఇట్ వాస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫర్ ద గవర్నమెంట్. సో విచ్ వాస్ డన్ వెరీ ఎక్సలెంట్ అట్ దట్ టైమ్, అట్ ద పాయింట్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ అంటే ఎనీ గవర్నమెంట్. సో ఆ టైంలో ఏంటంటే ప్రజల్ని కాపాడాలంటే అదొక లీడర్ యొక్క కర్తవ్యం అది. సో ఇమీడియట్గా దాన్ని చేయడము, ఆ వ్యాక్సినేషన్ రిలీజ్ చేయడం వల్ల వచ్చిన లాభాల గురించి మనం చాలామంది మాట్లాడుకోం, కానీ దానివల్ల ఇది జరిగిందని ఒక నెగటివ్ని మనము ఎక్కువగా ఇది చేస్తున్న ఓవర్ షాడో అయిపోతుంది. సో మనం అందరం ఇప్పుడు బతుకున్నాము అంటే బికాజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండి. ఈ హార్ట్ నిజంగా కొన్నిసార్లు నైట్ కుదరకొస్తుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్కి వచ్చే కంటే ముందు కొందరు చెప్తారు ఏదో ₹1, ₹2 టాబ్లెట్ ఉంటుంది, అది నాలుక కింద పెట్టుకుంటే కొంచెం సేఫ్. అది కూడా లేదంటే అల్లం, వామ సంథింగ్ ఏదైనా నోట్లో పెట్టుకుంటే సేవ్ అవుతారు అట్లీస్ట్ కొన్ని అవర్స్ వరకు. అది నిజంగా అది ఫ్యాక్టా లేకపోతే అంటే అది సార్బిట్రేట్ అనేది ఏంటంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు స్టెంట్స్ వేసాము అంటే జనరల్ వాళ్ళు ప్రివెంటివ్గా ఏమైనా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు నాలుగు కింద పెట్టుకుంటే కొద్దిగా ఛాతీ నొప్పి రిలీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బాగా చెమటలు పట్టేసి బాగా వీక్నెస్ అయిపోయి బీపీ డౌన్ అయిన వాళ్ళకి సార్బిట్ వస్తే ఇంకా బీపీ డౌన్ అవుతుంది. సో జనరల్ ఏంటంటే వీ డోంట్ రికమెండ్ వెరీ ఆఫెన్, బట్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయ్యి ఉంటే, ఆల్రెడీ స్టెంట్స్ వేసుకున్న బైపాస్ చేసుకుని ఉంటే జనరల్ సార్బిట్రేట్ అనే టాబ్లెట్ ఎప్పుడు ఒక ఎమర్జెన్సీ టాబ్లెట్ ఎమర్జెన్సీ పిల్ లాగా ఒకటి. సో అది ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు అసలు రియల్గా హార్ట్ ప్రాబ్లమా లేదంటే గ్యాస్ ప్రాబ్లమా లేదా ఇతర ప్రాబ్లమా లేదా మెదడు స్ట్రోక్ అనేది తెలియదు కదా. సో అది కనుక్కోవాలంటే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న డాక్టర్ చూస్తే తప్పే చెప్పలేరు. సో అందుకని ఇప్పుడు మీరు అడిగినట్టు గ్యాస్ట్రిక్ హార్ట్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సిమ్టమ్ వైజ్గా అంత ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి డాక్టర్ చూడాలి. అప్పుడు మనం అంటే గతంలో చూసుకుంటే ముసలోళ్ళకు అంటే మీరు అన్నట్టు ఆ టైంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి 25-30 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అంటే రీజన్ ఏంటి? ఎందుకు ఇప్పుడు యూత్కి కూడా అంత వస్తున్నాయి? కారణం ఏమంటారు? ఇప్పుడు ఏమైందంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటండి. జంక్ ఫుడ్ తీసుకోవడము, హెవీ ఫ్యాట్ ఫుడ్స్, మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, అంటే పాశ్చాత్య సంస్కృతి ఎక్కువ అయిపోయింది. ఈవెన్ ఇంకా చెప్పాలంటే సిటీస్లో డ్రగ్స్ అంటే కొకెయిన్, ఈవెన్ కొకెయిన్ అనే డ్రగ్ కానీ మెథాంఫెటమిన్స్ కానీ ఇట్లాంటివి ఏం చేస్తాయంటే యువర్ కొరనరీ స్పాజమ్, అంటే నీకు హార్ట్ ప్రాబ్లం లేకపోతే తెప్పిస్తాయి. ఓకే. సో ఇట్ కాజ్ కొరనరీ స్పాజమ్, వాసోస్పాజమ్ అంటాం. సో దానివల్ల సడన్గా హార్ట్ అటాక్స్, ఎంఐస్ వస్తాయి, సీరియస్ అటాక్స్ వస్తాయి. సో ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల యంగ్స్టర్స్కి వస్తున్నాయి, అంటే సిటీస్లో కానీ ఇట్లాంటి వాటి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్. ఈవెన్ చాలా దగ్గర గంజాయి ఫ్రీగా దొరకడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే బానిసలు అయిపోతున్నారు. బానిసలు అయిపోవడం వల్ల వాళ్ళ సెల్ఫ్ కేరు అంతా ఇదైపోతుంది. దాంతోపాటుగా బాగా నేను యంగ్స్టర్ ఫస్ట్ అడిగే స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, రక్తం గడ్డగడ్డ రక్తం పెరుగుతుంది. మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఒక యంగ్స్టర్ వచ్చి సార్ స్మోకింగ్ చేస్తే లంగ్స్ పోతే కానీ హార్ట్ ఎఫెక్ట్ అవుతుందని అడిగాను. అన్నాను, బాబు స్మోకింగ్ అనేది మరి నువ్వు తాగినప్పుడు లంగ్స్కే పోతుంది పొగ అనుకుంటావు, మరి నీ బ్రెయిన్ ఎందుకు సాటిస్ఫై అవుతుంది? స్మోకింగ్ ఎందుకు అడిక్ట్ అవుతారు? ఇట్ హ్యాస్ ఎ రివార్డింగ్ సిస్టమ్ టు యువర్ బ్రెయిన్. ఎందుకు అవుతుంది స్మోకింగ్ అడిక్షన్? స్మోకింగ్ ఎందుకు వదలలేరు చాలామంది మందు వదులుతారు కానీ స్మోక్ వదలదు. ఎందుకు వదలట్లేదు అంటే రీజన్ ఇట్ హ్యాస్ ఏ డోపమిన్ అని మనకు ఒక హార్మోన్ ఉంటుంది బ్రెయిన్లో. అంటే ఇట్ గివ్స్ ఏ సాటిస్ఫాక్షన్, వెల్నెస్ లాగా అనిపిస్తుంది. అంటే నీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా స్మోకింగ్ చేస్తే ఏమవుతుందంటే బ్రెయిన్ ఒక కామ్ ఫేజ్కి తీసుకొస్తాం. తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే నేను బాగున్నా అనే ఫేజ్ బ్రెయిన్ నీకు అలర్ట్ చేస్తాడు. బట్ లోపల జరిగిపోయే డ్యామేజ్ మనం కనుక్కోండి. సో ఏమవుతుంది, సడన్గా హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఒక ఎంప్లాయీ మా హాస్పిటల్లో ఇమీడియట్గా ఇట్లా అవుతుంటే ఇమ్మీడియట్గా నేను సేవ్ చేశాను.
సో అది మన కృతజ్ఞత ఉండాలి చాలా మంది. అది కొందరికి ఉంటది, కొందరికి ఉండదు. ఒక ఎంప్లాయ్‌కి వచ్చింది ఇమ్మీడియేట్‌గా పైకి తీసుకొచ్చాం, ఇంజెక్షన్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా ఈవినింగ్ కల్లా స్టెంట్ ఏసాం. ఈజ్ ఎ క్రానిక్ స్మోకర్. అంటే సో అట్లా అయినప్పుడు ఆ స్టెంట్ ఏయడం వల్ల ఆయన కాపాడగలిగాం. ఒకవేళ ఆ రోజు మనం లేకపోయింటే పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళ ఫ్యామిలీకి చాలా డిఫరెన్స్ చేసాం. సార్ నార్మల్గా మనం నేర్చుకున్న ఈసీజీ, 2D ఎకో, థ్రెడ్మిల్ ఎకో విన్నాం. అయితే ఈ మధ్య 4D ఎకో అని కూడా అంటున్నాం. సో డిఫరెన్స్ ఏంటి సార్? 2D ఎకోకి 4D ఎకోకి డిఫరెన్స్? సో ఇప్పుడు 2D ఎకో అంటే ఇట్ ఇస్ అ 2 డైమెన్షనల్ ఎకోకార్డియోగ్రఫీ అంటాం. 4D అంటేనేమంటే 3 డైమెన్షన్ అంటే హార్ట్‌ని 3 వైపులుగా చూస్తూ అలాంగ్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాస్ 4D. సో 4 డైమెన్షనల్ అంటాం. ఫోర్త్ డైమెన్షన్ ఇస్ టైమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే హార్ట్‌ని లైవ్‌గా చూడొచ్చు ఆల్ డైమెన్షన్స్‌లో నుంచి. సో దాంతో పాటుగా ఏంటంటే మనకు ఎక్కడన్నా ఉన్న మైన్యూట్ థింగ్స్ తెలుస్తాయి. సో ఇంకోటి ఏంటంటే అందులో స్ట్రెయిన్ ప్యాటర్న్, స్ట్రెస్ ప్యాటర్న్ ఇవన్నీ ఉంటాయి. స్ట్రెస్ అంటే మైకార్డియల్ స్ట్రెయిన్ ఇమేజింగ్ అని ఉంటుంది. సో ఆ స్ట్రెయిన్ ఇమేజింగ్ ద్వారా మనం ఎర్లీగా హార్ట్ పంపింగ్ వీక్ అవ్వకముందే కొన్నిసార్లు మనకు తెలుస్తాయి అనమాట. హార్ట్ వీక్ అయిందా లేదా, దాని ఫైబర్స్‌లో ఎట్లా ఉంది, దాని స్ట్రెంత్ ఎట్లా ఉంది, దీంట్లో రేడియల్ స్ట్రెంత్ అని, సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో కాస్ట్ ఇయర్ సార్ 4D ఎకో, 2D ఎకో? 4D ఎకోకి అంటే 4D ఎకో సర్వీసెస్ మన దగ్గర కూడా ఉన్నాయి. సో మనకంటే జస్ట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ప్రోబ్. మెషిన్ అదే ఉంటుంది. ఆ ప్రోబ్ యొక్క క్వాలిటీ కొంచెం డిఫరెన్స్‌గా ఉంటుంది. దాని ఎందుకంటే లిటిల్ కాస్ట్‌లియర్. సో జనరల్‌గా ఏంటంటే మనకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ 2Dలో వచ్చేస్తది. ఓకే. 80-90% వి అచీవ్ ఇన్ 2D ఎకో. ఎవరికైతే అవసరమో వాళ్ళకి 4D చేయాలి. ఓకే. నాట్ లైక్ ఎ రొటీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ అవసరం లేదు. ఒకటి ఉంటే ఫెసిలిటీస్ డిఫరెంట్. సో ఫెసిలిటీ లేని వాళ్ళలో 2D ఎకో ఇస్ ఆల్సో ఏ గుడ్ ఆల్టర్నేటివ్. సో 2D ఎకో గివ్స్ ఆల్సో మాక్సిమం ఇన్ఫర్మేషన్. బట్ 4D ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మనం ఏదైనా వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలన్నా, అంటే 3 డైమెన్షన్స్ నుంచి మనకు ఎప్పుడైనా దాని రింగ్ అంటాం, వాల్వ్ రింగ్ పెట్టాలన్నా, లేదంటే ఏమన్నా డివైస్ క్లోజర్స్ అంటే ఏఎస్డి డివైస్ క్లోజర్ కానీ, విఎస్డి డివైస్ క్లోజర్స్ కానీ ఇట్లా ఏమైనా చేయాలంటే నరం ఎట్లా ఉంది క్వాలిటీ, ఛాంబర్స్ ఎట్లా ఉన్నాయి పూర్తిగా అన్ని డైమెన్షన్స్ దాని యొక్క డైమెన్షన్స్ తీసుకొని దాన్ని బట్టి మనము చేయడం జరుగుతుంది. ఓకే. సార్ నార్మల్‌గా మనం కొన్నిసార్లు చూస్తే ఎవరైనా హార్ట్ అటాక్ అంటే సివియర్ వచ్చినప్పుడు డాక్టర్స్ అంటే మీరు ఎవరికైనా ఒక ఇంజెక్షన్ ఇస్తారు. నిజంగా ఆ ఇంజెక్షన్ మనుషులను బతికిస్తుందా? అది ఎంతవరకు సేవ్ చేయగలుగుతుంది ఒక పేషెంట్? ఇప్పుడు దాన్ని మనం ఏంటంటే టీఎన్కే అంటాము. కొన్ని దాంట్లో రెటిప్లేజ్ అట్లా అంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో టెనెక్టెప్లేజ్ కానీ, రెటిప్లేజ్ కానీ, స్ట్రెప్టోకైనజ్ ఇట్లాంటి ఇంజెక్షన్స్ అంటే ఈ ఇంజెక్షన్స్ యొక్క పనితీరు ఏంటంటే మనకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే అక్కడ ఉన్న కొవ్వు గడ్డ పలగడం వల్ల రక్తం గడ్డగడుతుంది. ఓకే. సో రక్తం గడ్డగట్టిన దాన్ని క్లియర్ చేయడానికి వాడే డ్రగ్గు ఈ స్ట్రెప్టోకైనజ్ కానీ, టెనెక్టెప్లేజ్ కానీ. సో ఈ డ్రగ్స్ వాడినప్పుడు ఏంటంటే రక్తము గడ్డను కరిగించి ఆ కొలెస్ట్రాల్ గడ్డని ఏం చేయదు. ఆ రక్తం గడ్డను కరిగడం వల్ల అట్లీస్ట్ కొంచెం రక్తం సరఫరా గుండెకి అందేటట్టు చేయడానికి ఎమర్జెన్సీగా అది చేస్తే కొందరికి చాలామంది బతకొచ్చు అనే ఒక 80% బతికే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు 20% మంది చనిపోతాయి. కానీ ఈ ఇంజక్షన్ వల్ల కూడా కొన్నిసార్లు అనర్థాలు జరుగుతాయి. ఏంటంటే ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఎందుకంటే రక్తం పలచబడుతుంది కదా, బ్రెయిన్ స్ట్రోక్ రావడము. ఒకసారి ఏంటంటే గుండె కండనే వీక్ అయిపోయి పలిగిపోయి చీలిపోవడం ఇట్లా జరిగే అవకాశాలు కొన్నిసార్లు ఉంటాయి. సో బట్ ఈవెన్ దో అది ఉన్నా సరే అది పర్సంటేజ్ తక్కువ కాబట్టి చాలా మందికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అంటే ఎక్కడైతే సెంటర్స్లో స్టెంట్ వెయ్యరు అనే సెంటర్లో జనరల్గా ఇమీడియట్గా ఇంజక్షన్ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి పేషెంట్కి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఒక్కోసారి 3 నరాలు బ్లాక్ ఉంటాయి, వేరే ఇంకేమైనా ఉంటాయి, ఇతర ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి ముందు ఆ ఇంజక్షన్ వేయడం వల్ల హీమోడైనమిక్స్ అని కొన్నిసార్లు మానిటర్ చేసుకుంటూ ఐసీయూలో చూడడం జరుగుతుంది. సార్ అది ఎంత టైం వరకు సేవ్ చేయగలుగుతుంది ఆ ఇంజెక్షన్? జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన త్వరగా ఇవ్వాలి అంటే యూజువల్లీ 6 hours బిఫోర్ ఇట్ వర్క్స్ బెటర్. 6 to 12 hours ఈజ్ ద మ్యాక్సిమం టైం. 12 hours దాటినాక జనరల్గా ఇవ్వం ఇంజెక్షన్. సో చాలామంది 12 hours దాటిన తర్వాత కూడా హాస్పిటల్కి వచ్చారంటే వారికి ఇతర ఇంజెక్షన్స్ ఉంటాయి. సో లైక్ థైరఫిబాన్ అని, తర్వాత హెపారిన్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి పెట్టి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్కి తీసుకొని బ్లాక్స్ని బట్టి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 1, 2, 3, ఒకవేళ 3 నరాల బ్లాక్స్ ఉంటే జనరల్గా ఏం చేస్తామంటే బైపాస్కి వెళ్ళమని చెప్తాం. 1 or 2 నరాల బ్లాక్స్ ఉన్నాయంటే స్టెంట్స్ వేయడం ఇట్లాంటివి ఫీజిబుల్గా చేస్తాం. మల్టిపుల్ స్టెంట్స్ వేయం. సార్ చివరిగా మీరు మెయిన్గా ప్రజలకు ఈ హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తారు? సో ఒకటి రెగ్యులర్గా మనము వ్యాయామం చేయాలి. ఫస్ట్ది ఫుడ్ ఒకటి కంట్రోల్ అంటే లైక్ నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించి వెజిటేరియన్ డైట్కి వెళ్ళడము. ఓకే. సో నాన్ వెజ్ ఇంకో డౌట్, మీట్ కాకుండా చికెన్, ఫిష్ ఇట్లాంటివి అంటే లీన్ మీట్ అంటాము. ఇవన్నీ కూడా లీన్ మీట్ అంటే ఏంటంటే బ్రెస్ట్ పీసెస్ ఆఫ్ చికెన్,
తర్వాత ఫిష్ కూడా అంటే డీప్ ఫ్రైడ్ కాకుండా కర్రీ లాగా. అందులో కూడా ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పి ఫిష్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ అని చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ ప్రోన్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్, బట్ వీక్లీ వన్స్ ఈజ్ ఓకే. బట్ తినే క్వాంటిటీలో కూడా తక్కువ చేసుకోవాలి. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకు తెలియదు, కానీ యాజ్ యూ ఏజ్ ఈ నాన్ వెజ్ అరిగించుకునే కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో మనకి ఏమవుతుందంటే ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత రెగ్యులర్గా వ్యాయామం ఏదో ఎక్సర్సైజ్ సంథింగ్, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ యూ డూ. ఇప్పుడు అవి చేసుకొని దాంతోపాటుగా హ్యాబిట్స్ మెయిన్గా చాలామంది ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తారు. నేను చూశాను కదా, ఇంకా చాలామంది కరెక్ట్గా పడుకుంటారు, కరెక్ట్గా భక్తిపరంగా బాగుంటారు, ఎవ్రీథింగ్ దే ఆర్ గుడ్. బట్ బయటికి వెళ్ళి స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సడన్గా అవి లేని కొన్ని అనర్థాలు తీసుకొస్తాయి. సో మెయిన్గా ఏంటంటే డైట్ ప్రాపర్గా తీసుకోవాలి. నాన్ వెజ్, వెజ్ దాంట్లో డిఫరెంషియేట్ చేసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే వెజిటేరియన్లో ఆకుకూరగాయలు తీసుకోవడం. సో దాంతోపాటుగా నట్స్ అంటే హ్యాండ్ఫుల్ ఫిస్ట్ ఆఫ్ నట్స్ అంటాం. ఈ గుప్పెట్లో పట్టేంత నట్స్ అంటే లైక్ ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాల్నట్స్, తర్వాత పీకన్ నట్స్ అని దొరుకుతున్నాయి. సో అలాంటి నట్స్ తీసుకోవడం. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడం అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ యూ షుడ్ వాక్. కొందరు ఏం చేస్తారంటే అగ్రెసివ్గా చేస్తారు ఒకటే రోజు, అలా చేయకూడదు. సో ఈవెన్ ఇంతకుముందు స్ట్రెంత్ వేసిన వాళ్ళైనా, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళలో కూడా స్లోగా దే షుడ్ అప్గ్రేడ్ దేర్ సెల్ఫ్. ఓకేనా? సో దీంతో పాటుగా హ్యాబిట్స్ అనేవి కూడా ఉంటే మానుకోవడం బెటర్. ఆల్రెడీ లేని వాళ్ళు అలవాటు చేసుకోకపోవడం బెటర్. ఓకేనా? సో ఇవి మేజర్గా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్.